మారాలి. ఎందుచేతనంటే నయోమి తన కోడలైనటువంటి రూతును పిలిచిన ప్రతిసారి కూడా కుమారి కుమారి అని పిలుస్తుంది. నేను మొదటి అధ్యాయం అంతా చూసినప్పుడు 3 సార్లు రూతుని కుమారి అని పిలిచినట్లుగా మనం చూడవచ్చు. అందుకే ఆ యొక్క రూతును నయోమి ప్రేమించింది కొనికే, బహుగా ఆదరించింది కొనికే రూతు ఏ కోడలు అననటువంటి మాట అత్తగారిని చూసి అంది. ఏమందో తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు చోటనే నేను ఉంటా, మరణం తప్ప మరేది కూడా మన ఇద్దరిని వేరు చేయదని చెప్పింది. చాలా జాగ్రత్తగా మాటను బట్టి పరిశీలన చేస్తే ఊరికనే రూతు నయోమిని చూసి ఆ మాట చెప్పలేదండి. నయోమి కూడా కోడల్ని కూతురులా చూసింది. ఏ మాత్రం కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలే, ఏ మాత్రం కూడా ఎక్కడ ఒక వేదనకరంగా ఆమెను చులకన చేసే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఒక మాట అంటారు, మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురో మీరును వారికి అలాగును చేయండి. మిమ్మల్ని అందరూ చూసి గౌరవించాలని మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా వారిని గౌరవించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అందరి చేత గౌరవించబడతారు.